హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి సరికొత్త అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసానండి. సో ఆ టాపిక్ పేరే ఇన్ఫ్లేషన్. మనం చాలా ఎకనామిక్ డిస్కషన్ ఫోరమ్స్ ఆర్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నప్పటికీ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, చాలామంది కానివ్వండి, తరచుగా ఈ వర్డ్ని అంటే ఇన్ఫ్లేషన్ అండ్ దాని యొక్క ఎఫెక్ట్స్ మీద చాలా వరకు మాట్లాడడం ఆర్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అలాంటి ఒక టాపికే ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా ఆ టాపిక్ మీద కంప్లీట్గా బేసిక్స్, అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఎన్ని రకాల ఇన్ఫ్లేషన్ ఉంటుంది, అండ్ ఈ ఇన్ఫ్లేషన్ వల్ల మనం మాట్లాడుకోబోయే ఈ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్స్ మీద ఈ ఇన్ఫ్లేషన్ ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని మనం తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్స్ మన స్టాక్ మార్కెట్పై ఎలా ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ మన ఇండియా లెవెల్లో కానివ్వండి అండ్ గ్లోబల్ మార్కెట్ యొక్క ఇన్ఫ్లేషన్ వల్ల మన యొక్క స్టాక్ మార్కెట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు ఇంకా కానీ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇట్ ఇమీడియట్లీ సో దట్ ఏమన్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎనీ పర్టికులర్ అప్డేట్ రిలేటింగ్ టు ద ఫైనాన్షియల్ మార్కెట్స్ కానివ్వండి వెంటనే మీకు అందుతాయి అన్నమాట. సో అదండి. సో ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ఇన్ఫ్లేషన్. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సో సింపుల్గా మనం అర్థం చేసుకోవాలని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. 10 సంవత్సరాల క్రితం మనం ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఒక 10 రూపాయలు పట్టేది ఆర్ 10 రూపాయలని ఖర్చు పెడితే మనకు ఆ వస్తువు దొరికేది. ఇప్పుడు అదే 10 రూపాయలకి 10 సంవత్సరాల తర్వాత అదే 10 రూపాయలకి ఆ వస్తువు కొనుక్కోగలమా అంటే డెఫినెట్గా మనకు అర్థమయ్యే కాన్సెప్ట్ ఏంటి కాదు. 10 రూపాయల కన్నా ఎక్కువే, 30 ఆర్ 40 రూపాయలు పెడితే కానీ ఆ పర్టికులర్ వస్తువు మనకి దొరకదు. సో ఈ చేంజ్ ఎందువల్ల వచ్చింది అంటే ఆ వస్తువు సేమే, మేబీ కొన్ని చిన్న మార్పులు ఉండుండొచ్చు ఆర్ అడిషన్స్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆ సేమ్ వస్తువుని కొనుక్కోవడానికి డబ్బులు మాత్రం ఎందుకు పెరిగినాయి అనే కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తేనే సగం మనకి ఇన్ఫ్లేషన్ అర్థమైపోద్ది అనమాట. వాల్యూ ఆర్ ప్రైస్. సో 10 రూపాయలు ఉండే ఒక పర్టికులర్ వస్తువు యొక్క వెల ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత 40 రూపాయలు అయిందంటే 4 రెట్లు పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ ప్రైస్ ఆర్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ ఎప్పుడైతే పెరుగుతాయో, ఎందుకు పెరుగుతాయి అని మనం చూసుకున్నప్పటికీ మన లైఫ్ స్టైల్స్ మారుంటాయి. సో మన యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో అది పెరిగి ఉంటుంది. అంటే ముందు మనకి 10 రూపాయలు వచ్చినప్పుడు అరే 10 రూపాయలకి మనం కొనుక్కోగలమని అనుకునేవాళ్ళం. ఇప్పుడు మన కాస్ట్ ఆఫ్ లివింగ్కి 30 రూపాయలు వచ్చినప్పటికి కూడా అదే రకమైన వస్తువులు మనం ఇంకా కొనుక్కోగలుగుతాం అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మన చేతుల్లో డబ్బులు కూడా పెరిగాయి. అంటే డబ్బులు ఎక్కువ ఉన్నప్పటికీ ప్రైజెస్ ఆఫ్ ద గూడ్స్ అంటే వాల్యూ ఆఫ్ ద గూడ్స్ కూడా పెరిగాయి అన్నమాట. బట్ పర్చేజింగ్ పవర్ అంటే ఏంటి? ఇంతకుముందు ఒక వస్తువు 10 రూపాయలు దొరికే వస్తువు ఇప్పుడు మనం 40 రూపాయలు పెడితే కానీ ఆ వస్తువు మనకి దొరకట్లేదు విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ టైం అనమాట. అంటే మన రూపీ యొక్క పర్చేజింగ్ పవర్ డీవాల్యూ అవుతుందన్నమాట. అంటే వస్తువుల వెల పెరుగుతుంది, మన పర్చేజింగ్ పవర్ అంటే రూపీ ముందు 10 రూపాయలే ఖర్చు పెడితే దొరికే వస్తువు ఇప్పుడు 40 రూపాయలు పెట్టినా దొరకడం లేదు, 40 రూపాయలు పెడితేనే దొరుకుతుంది అనే కాన్సెప్ట్ పేరే ఇన్ఫ్లేషన్ అన్నమాట. ఆర్ వెరీ సింపుల్గా ఇంకా అర్థం చేసుకోవాలంటే మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కానీ వస్తువుల సప్లై అంత లేదన్నమాట. ఇంతకుముందు డబ్బులు లేనప్పుడు మనం కొంచెమే ఆశించేవాళ్ళం. డబ్బులు పెరగ్గా మనుషుల చేతుల్లోనే మనం వస్తువులు కొనుక్కునే ఆ నీడ్స్ అండ్ డిజైర్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఇంతకుముందు ఒక వస్తువుకి ఒక మనిషే కాంపిటీషన్ ఆర్ ఒకే మనిషి ఉన్నప్పుడు కొనుక్కోవడానికి ఇప్పుడు ఆ ఒక మనిషి ప్లేస్లో 4 ఉన్నారన్నమాట. కానీ వస్తువు సప్లై మాత్రం ఒకే వస్తువు ఉంది. అప్పుడు ఏమవుతుంది? వస్తువుల యొక్క ప్రైజెస్ ఆర్ వెల పెరిగిపోతుంది అన్నమాట. సో టూ మచ్ మనీ మన చేతుల్లో ఉన్నప్పుడు అండ్ వస్తువుల యొక్క సప్లై చాలా తక్కువ ఉన్నప్పుడు ఈ రెండిటి వల్ల క్రియేట్ అయ్యే దాని పేరే ఇన్ఫ్లేషన్. అంటే ఇన్ఫ్లేషన్ ఏంటి అని మనం చూస్తే వస్తువుల వెల పెరిగిపోద్దన్నమాట. ఎక్కువ డిమాండ్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ వస్తువుల వెల ఎప్పుడైతే పెరుగుద్దో దాని పేరే ఇన్ఫ్లేషన్ అన్నమాట. అయితే ఎన్ని రకాల ఇన్ఫ్లేషన్ ఉంది అని మనం చూస్తే 2 రకాల ఇన్ఫ్లేషన్స్ ఉన్నాయండి. ఒకటి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ వల్ల ప్రైజెస్ పెరిగితే, డిమాండ్ వల్ల వస్తువుల యొక్క వెల పెరిగితే దాన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటామన్నమాట. ఆర్ సెకండ్ టైప్ ఏంటి అని చూస్తే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. అంటే ఒక వస్తువు యొక్క వెల అంటే ఆ వస్తువు తయారీలో మనం వివిధ రకాల ప్రోడక్ట్స్ వాడతాం కదా,
ఆ యొక్క ప్రోడక్ట్ కాస్ట్ కానీ ఎక్కువగా ఉంది అని అంటే ఏమవుతుంది, ఆ వస్తువులన్నీ ఆర్ ఆ ప్రోడక్ట్స్ వాడి మనం ఒక ఫైనల్ వస్తువుని తయారు చేస్తాం. ఆర్ సింపుల్ థింగ్, ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకి కాటన్ యాన్ కానివ్వండి, బటన్స్ కానివ్వండి, థ్రెడ్ కానివ్వండి, సో ఇవన్నీ రకాల మెటీరియల్స్ అవసరం అవుతాయి కదా. సో వాటి యొక్క ప్రైజెస్ చాలా ఎక్కువ పెరిగిపోతే ఫైనల్గా ఏమవుతుంది, ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీకి ఈ ప్రోడక్ట్స్ అన్నీ లేకపోతే షర్ట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. సో ఇవన్నీ వాడి వాళ్ళు ఒక షర్ట్ని తయారీ చేశారు అని అనుకోండి, దీని వెలలు పెరగడం వల్ల ఫైనల్ ప్రోడక్ట్ అంటే ఆ పర్టికులర్ షర్ట్ యొక్క కాస్ట్ కూడా పెరిగిపోద్ది అన్నమాట. సో ఇలాగా కాస్ట్ వల్ల పెరిగే వాల్యూ ఆర్ కాస్ట్ వల్ల ఫైనల్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కానీ పెరిగితే దాన్ని మనం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని అంటామన్నమాట. సింపుల్గా అర్థం చేసుకోవాలి ఆర్ ఇంకా మనకి ఎగ్జాంపుల్ కావాలి అని అంటే, డిమాండ్ పుల్, మన చేతుల్లో ఎక్కువ డబ్బులు ఆర్ సింపుల్గా మనకి ఒక ల్యాండ్ ఉందండి, ఒక ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ అయిందని అనుకోండి, మన యొక్క ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ వాల్యూ పెరుగుద్ది. సో పెరిగినప్పుడు ఏమవుతుంది, మనం అమ్మితే మన చేతుల్లో ఎక్కువ డబ్బులు ఉంటాయి కదా. అప్పుడు ఎప్పుడైతే మన సామాన్య ప్రజలు ఆర్ మనుషుల చేతుల్లో డబ్బులు ఉంటే, ఎకానమీ పర్స్పెక్టివ్ నుంచి చూసినట్టయితే డబ్బులున్న మనిషి ఖర్చు పెడతాడు. సో ఒక డబ్బులు ఎప్పుడైతే ఎకానమీలో పెరుగుద్దో మనుషుల యొక్క నీడ్స్ అండ్ వాంట్స్ కూడా పెరుగుతాయి. వాళ్ళు కొనే వస్తువులు వీటి మీద కూడా వాళ్ళ యొక్క నీడ్స్ పెరుగుతాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ముందు ఒకే వస్తువుకి ఒకే పర్సన్ ఉండేవాడు కొనుక్కోవడానికి, ఇప్పుడు ఆ వస్తువుకి 5గురు ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు 5గురు చేతుల్లోనూ డబ్బులు ఉన్నాయి కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, ఒక వస్తువు 5గురు మనుషులు, అప్పుడు సప్లై ఈక్వల్ అవ్వదన్నమాట డిమాండ్కి. సో ఒకటే సప్లై వస్తువు ఉంది, 5గురు దానికి కావాలి అంటున్నారు, సో దాన్ని మనం డిమాండ్ అంటాం అన్నమాట. సో దీనివల్ల ముందు ఆర్ ఈ వస్తువుకి వీళ్ళు డిమాండ్ చేయడానికి ముందు 10 రూపాయలు అయితే దానివల్ల ఈ 5గురు డిమాండ్ చేయడం వల్ల ఇది ఒక 10 రెట్లు పెరిగిపోయింది, 100 రూపాయలకి అడుగుతున్నారన్నమాట. అంటే ఈ వస్తువు ఒక వాల్యూ పెరిగిపోయింది అన్నమాట. సో అది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని అంటామన్నమాట. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని అంటే సింపుల్గా ఆర్ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవాలంటే, సపోజ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగినాయి వరల్డ్ వైడ్, గ్లోబల్ అంతర్జాతీయ లెవెల్లోని ఆయిల్ యొక్క ప్రైజెస్ అన్నీ పెరిగిపోయినాయి అనేది మనకు ఒకటి తెలిసింది ఆర్ న్యూస్ వచ్చింది. దానివల్ల ఏమవుతాయి, ఏ ఏ కంపెనీలు అయితే ఈ ఆయిల్ని వాడి వాళ్ళ యొక్క ఫైనల్ ప్రోడక్ట్స్ తయారీ చేస్తారో ఆ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్ కానివ్వండి ఆర్ ఆ కంపెనీ యొక్క ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఆయిల్ని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తారో వాటి యొక్క వెల, ఆ ఫైనల్ ప్రోడక్ట్స్ యొక్క కాస్ట్ కూడా పెరిగిపోద్ది అన్నమాట. సో ఇది దేనివల్ల వచ్చింది, డిమాండ్ వల్ల క్రియేట్ అయిందా? కాదు, ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ ఏవైతే వాడుతున్నారో వాటి యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఇన్ఫ్లేట్ అవ్వడం వల్ల ఫైనల్ ప్రోడక్ట్స్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుందన్నమాట. అందువల్ల కూడా ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే దాన్ని కూడా ఇన్ఫ్లేషన్ అనే అంటాం, కానీ దాన్ని కాస్ట్ పుష్, ఈ కాస్ట్ ఎక్కువ అవడం వల్ల ఫైనల్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎక్కువైంది అని మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. సో ఇదండి బేసిక్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ యొక్క ఇఫెక్ట్ స్టాక్ మార్కెట్స్పై ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూద్దాము. ఒక 20 years డేటా మనం కానీ తీసి అసలు ఇన్ఫ్లేషన్ ట్రెండ్ ఇండియాలో ఎలా ఉందని మనం చూసినట్టయితే, ఇయర్ 2004 నుంచి 2010 మధ్యలోని ఇన్ఫ్లేషన్ చాలా అధికంగా రికార్డ్ అయిందనమాట. అంటే 9%, 9%, 10%, 12%, మళ్ళీ 9%, ఇలాగా వేరియేట్ అవుతూ ఎక్కువగా రికార్డ్ అయ్యిందనమాట. అయితే 2012 తర్వాత నుంచి ఈ ఇన్ఫ్లేషన్ రేటు స్టేబుల్గా 4% to 6% మధ్యలోనే ఫ్లక్చువేట్ అవ్వడం మనం చూడాల్సిన విషయం అనమాట. సో ఇలాగా ఇండియాలో ఇన్ఫ్లేషన్ స్టేబుల్గా 4 to 6% మధ్యలో ఉందన్నమాట. అయితే ఈ ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్స్పై ఎలా ఉంది అని మనం చూడాలి అని అంటే, అది పాజిటివ్గా ఉందా నెగటివ్గా ఉందంటే పాజిటివ్గాను ఉంది, నెగటివ్గా కూడా ఉంది. సో ఇరువైపుల పదునున్న కత్తి అంటారు కదా, సో పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు ఉన్నాయి. అదేలారా పాజిటివ్గాను ఉండొచ్చు నెగటివ్గాను ఉండొచ్చు అని అంటే, పాజిటివ్గా ఎలాంటి ఒక ఎఫెక్ట్ ఉంటుందని ఇప్పుడు మనం చూద్దాం. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుందో ఒక ఎకానమీలో గ్రోత్ కూడా అంతేలాగా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇన్ఫ్లేషన్ వస్తే ఇంక్రీజ్ ఇన్ ద గ్రోత్ ఆర్ ఎకానమీలు కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ ఆర్ గ్రోత్ని రికార్డ్ చేసుకుంటాయి అన్నమాట. ఈ పర్స్పెక్టివ్లో చూసేటప్పటికి
కొన్ని స్టాక్స్ ఉంటాయన్నమాట. ఎలా ఉంటాయి ఆర్ ఎలా పర్ఫామ్ అవుతాయి అంటే, ఎకానమీ పెరుగుతున్నప్పుడు స్టాక్స్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తాయి. ఆ ఎకానమీస్ ఎప్పుడైతే రెసెషన్లో ఆర్ క్రాష్ అవుతాయో ఈ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా పడిపోద్ది అన్నమాట. ఇలాంటి స్టాక్స్ పేరే సైక్లికల్ స్టాక్స్. అయితే ఈ సైక్లికల్ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఇన్ఫ్లేషన్ టైంలో ఎప్పుడైతే ఎకానమీ పెరుగుద్దో బాగా పర్ఫామ్ చేస్తాయి. సో మోస్ట్గా కమాడిటీ స్టాక్స్ అని ఏవైతే అంటామో అలాంటి స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ అలాంటి స్టాక్స్ యొక్క రిటర్న్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఇన్ఫ్లేషన్ వల్ల స్టాక్ మార్కెట్స్పై పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నెగటివ్ ఎఫెక్ట్ చూద్దాం. అదేంట్రా నెగటివ్ ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు అని అంటే, ఇది ఒక సింపుల్ టాపిక్ అండి. ఇప్పుడు నేను ముందు ఇన్ఫ్లేషన్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏం చెప్పాను, ఇన్ఫ్లేషన్ అని అంటే మనుషుల చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి, డిస్పోజల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్, ఆ ఇన్కమ్ ఆర్ మనీ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ఉందని మనకి అర్థమైంది. సో గవర్నమెంట్ ఆర్ రాదర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ బ్యాంక్, ప్రతి ఒక్క కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ అనేది ఉంటుందన్నమాట. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని పాలసీల ద్వారా మనుషుల చేతుల్లో ఇంత డబ్బు ఉంటే ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోతుంది, సో వెంటనే కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఫిజికల్ మెషర్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అందులో భాగంగానే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతారన్నమాట. సో ఈ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అంటే ఏంటి, ఇంతకుముందు మనకి లోను 5%కి దొరికితే, అంటే అది హైపోథెటికల్ 5%కి దొరికేదైతే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఎకానమీలో ఆర్బీఐ 10%కి రేట్ని పెంచేస్తారు. అప్పుడు డబ్బులు ఈజీగా మనం లోన్స్ తీసుకోలేము కదా, అరే ముందు 5% ఇప్పుడు 10% కట్టాలరా ఇంట్రెస్ట్ అని ఆగిపోతాం కదా, అదన్నమాట వీళ్ళ యొక్క మెషర్. దీనివల్ల నెగటివ్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్పై ఎలా ఉంటుంది అని చూసినట్టయితే, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే కూడా మన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ కూడా పెరుగుద్దండి. ఇన్ఫ్లేషన్కి ముందు మనకి ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్స్ ఒక 5% ఉన్నాయి అనుకోండి, అండ్ అదే టైంలో మనం స్టాక్ మార్కెట్లో ఎంత రిటర్న్ వస్తుందని కంపేర్ చేసుకుని చూస్తే 10% వచ్చేది అనుకోండి. సో మనం ఏమనుకుంటాము, ఓకే ఈ ఎక్కువ రిటర్న్ వస్తుంది కాబట్టి కొంచెం రిస్క్ అయినా పర్లేదు స్టాక్ మార్కెట్స్లో డబ్బులు పెడదాము అని అనుకుంటాం, బికాస్ రిటర్న్ ఎక్కువ వస్తుంది కాబట్టి. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ వస్తుందో ఒక ఎకానమీలోని ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతారు. సో ఈ ఎఫ్డి రేట్స్ ముందు ఎంత పర్సంటేజ్ అయితే ఉందో అది ఇప్పుడు ఎఫ్డి రేట్ ఇంట్రెస్ట్ రేట్ 10% ఇస్తున్నారు బ్యాంకు అని మనకి తెలుస్తుంది అన్నమాట ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల. అప్పుడు మనకి ఇమీడియట్గా థాట్, అరే మనం స్టాక్స్లో పెట్టాం కదా, సో 10% కన్నా ఎక్కువ వస్తుందా స్టాక్స్లోని అని మనం వెయిట్ చేస్తాం. అదేలాగా ఈ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి మనకి ఆర్ స్టాక్స్ నుంచి కానీ రాకపోతే ఇంట్రెస్ట్ ఆర్ రిటర్న్, మనం ఏం చేస్తాం ఇమీడియట్గా అక్కడి నుంచి డబ్బుల్ని తీసేసి ఇటువైపుగా పార్క్ చేసుకుంటాం. అంటే వీ విల్ ట్రాన్స్ఫర్ అన్నమాట. ఆబ్వియస్లీ మన యొక్క మోటో ఏంటి, ఎక్కడ రిటర్న్ ఎక్కువ వస్తే అక్కడ పెడతాం డబ్బుల్ని, అంతే కదా. సో స్టాక్ మార్కెట్స్లో రాకపోతే అట్ ద సేమ్ టైం ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్లో ఎక్కువ వస్తుంది, సో మనం ఏం చేస్తాం ఉన్న స్టాక్ని అమ్మేసుకుని రిస్క్ తగ్గించేసుకుని ఇదేదో ఎఫ్డీలో పెట్టుకుంటే పోలేదా అని అనిపిస్తుంది మనకి. సో ఇందువల్ల సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది అన్నమాట. అందరూ ఒకేసారి అమ్మేసి బయటకు వచ్చేద్దామని అనుకుంటారు. అప్పుడు స్టాక్ మార్కెట్ యొక్క ప్రైజులు పడిపోతాయి, స్టాక్స్ యొక్క ప్రైజ్ పడిపోతుంది అన్నమాట. సో ఇదండి నెగటివ్ ఎఫెక్ట్. సో 2 రకాల ఎఫెక్ట్స్ కూడా దీని వైపుగా ఆర్ ఇన్ఫ్లేషన్ వల్ల మనం స్టాక్ మార్కెట్స్ మీద చూడొచ్చు అన్నమాట. ఇదండి పర్టికులర్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎఫెక్ట్ ఆన్ ద స్టాక్ మార్కెట్. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ వస్తే మన యొక్క స్టాక్ మార్కెట్స్ అసలు ఎలా దీనికి అఫెక్ట్ అవుతాయి ఆర్ ఎలా రియాక్ట్ అవుతాయి అనే విషయం మనం తెలుసుకుందాం. చాలా చిన్న కాన్సెప్ట్ అన్నమాట. 2008లో వచ్చిన ఫినాన్షియల్ క్రైసిస్ తర్వాత వరల్డ్లో ఉన్న అన్ని టాప్ ఎకానమీస్ వాళ్ళు కొన్ని మెషర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారన్నమాట. అంటే ఇన్ కేస్ కానీ ఎకానమీ పడిపోతున్నప్పుడు కానీ ఆర్ ఎకానమీలో గ్రోత్ తక్కువ ఉంది, గ్రోత్ని పెంచాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి ఒక మెషర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని అనుకుని వాళ్ళన్నీ రీసెర్చ్ చేసి ఫైనల్గా మానిటరీ ఈజింగ్ ఆర్ మనీ ప్రింటింగ్ అనే మెషర్స్ని వాళ్ళు చేశారన్నమాట. ఈ మనీ ప్రింటింగ్ ఆర్ మానిటరీ ఈజింగ్ అంటే ఏంటి, సింపుల్ అండి. ఎప్పుడైతే ఎకానమీలో గ్రోత్ ఇండ్యూస్ చేయాలి ఆర్ ఎకానమీని డెవలప్ చేయాలనుకుంటున్నారో ఆ కంట్రీస్ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వాళ్ళు వెంటనే మనీ ఆర్ క్యాష్ని ప్రింట్ చేసి ఎకానమీలోని మనీ సప్లైని పెంచుతారన్నమాట. మనుషుల దగ్గర ఎప్పుడు డబ్బులు ఎక్కువ ఉంటే
వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు. అలాగా కన్జంప్షన్ పెరుగుద్ది, గ్రోత్ ఎకానమీలో కూడా ఎక్కువ పెరుగుద్ది అనమాట. సో ఇది కాన్సెప్ట్. సో వీళ్ళు కూడా ఇలా చేశారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి కన్సిడర్ చేద్దాము. యూఎస్లో కానీ ఇలాంటి యొక్క మెషర్స్ ఇంట్రడ్యూస్ అయ్యి ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ కానీ వాళ్ళకి వచ్చింది, ఆర్ ఎకానమీ గ్రోత్ కోసం అని మనీని ఇండ్యూస్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ అక్కడ పెరిగింది అనుకోండి. ఇమీడియట్గా ఏంటి ఎఫెక్ట్, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరుగుతాయి అక్కడ కూడా. వన్స్ అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఏమవుతుంది, అసలు మనకెలా అది రిలేటెడ్ అని మీరు అనుకోవచ్చు. అప్పుడు ఏమవుద్దంటే ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వాళ్ళ డబ్బులు ఇండియన్ మార్కెట్స్లో పెడతారో వాళ్ళు ఇమీడియట్గా ఏం చెక్ చేసుకుంటారు, ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఇంతే ఉంది, ఇప్పుడు ఫారిన్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారు, సో నేను ఇక్కడి నుంచి అంతా అమ్మేసి వెళ్ళి ఆ ఫారిన్ స్టాక్స్లో పెట్టేస్తాను, ఆర్ ఫారిన్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయి కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నాకు ఎక్కువ రిటర్న్ వస్తుంది అని వెంటనే అనుకుంటారన్నమాట. డిసెంబర్ 2020 యొక్క డేటా మనం తీసి చూసినట్టయితే ప్రతి ఒక్క కంపెనీ ఏవైతే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మీద లిస్ట్ అయి ఉన్నాయో వాటి యొక్క ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ 21.7% ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే ఉన్నారండి. సో ఎప్పుడైతే గ్లోబల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ వస్తుందో గ్లోబల్లోని మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరుగుతాయి. సో ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడుండే స్టాక్ని అమ్మేసి అక్కడికి వెళ్ళి ఎక్కువ రిటర్న్స్ వచ్చే వాటిలో పెట్టాలి అని అనుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, సెల్లింగ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి అందరు ఎగ్జిట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ స్టాక్స్ యొక్క ప్రైజెస్ పడిపోతాయి అన్నమాట. సో గ్లోబల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ వస్తే మనకి నెగటివ్ ఎఫెక్టే ఉంటుందన్నమాట మన స్టాక్ మార్కెట్ మీద. సో ఇదండి ఇన్ఫ్లేషన్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫ్లేషన్ వల్ల స్టాక్ మార్కెట్స్ పై పడే ఎఫెక్ట్ అన్నమాట. గ్లోబల్ లెవెల్ కానివ్వండి, మన కంట్రీ ఆర్ మన ఎకానమీలో వచ్చే ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ ఇలా ఉంటుందన్నమాట. సో బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఉంటుంది. అండ్ గ్లోబల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ వస్తే మట్టుకు మనకి నెగటివ్ ఇంపాక్టే ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇదండి ఇన్ఫ్లేషన్ గురించి. ఐ హోప్ మీకు వీడియో నచ్చుంటుందని. మీ యొక్క ఫీడ్బ్యాక్ ప్లీజ్ కమెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ వీడియోని క్లోజ్ చేయడానికన్నా ముందు ఎప్పుడు ఇచ్చే డిస్క్లైమర్, ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్కి సంబంధించిన వీడియోనే. అండ్ మీకు ఈ విషయాల మీద అవగాహన పెంచడానికే మేము అన్ని ఇన్ఫర్మేషన్ ఒకే చోట కొలేట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. ఎటువంటి సొలిసిటింగ్ కానీ, స్టాక్స్ కానివ్వండి, వీటిలో ఇన్వెస్ట్ చేయండి, పర్చేస్ చేసేయండి, అమ్మేయండి, హోల్డ్ చేయండి అన్న రికమెండేషన్స్ ఇవ్వడం జరగట్లేదండి. సో హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్. అండ్ ఇంకో వీడియోతో రావడానికన్నా ముందు స్టే సేఫ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.